wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు ర్యాంక్ కార్డులో అండ్ స్కోర్ కార్డులో ఏం చెక్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ ఉండే ఛాన్స్ ఉంది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనము ఒక ర్యాంక్ కార్డ్ ద్వారా కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలతో చెప్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఒక లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీకు కౌన్సిలింగ్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ హెల్ప్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ మన కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మీ ఫ్రెండ్స్ కనుక జాయిన్ అయితే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ వీడియో రూపంలో కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ అక్కడైతే ఇవ్వబడుతుంది. సో అలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ కారు ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే. సో ఇక్కడ చూస్తే మనకు ఇది జేఈ మెయిన్స్ ఎన్టీఏ స్కోర్ కార్డ్. ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్. ఇవి జనరల్గా అయితే ప్రాపర్గానే ఉంటాయి. క్యాండిడేట్ నేమ్, ఇక్కడ మీరు పేరు అనేది 10th సర్టిఫికేట్ పేరుతో మ్యాచ్ అవ్వాలి. కౌన్సిలింగ్ టైంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ ఉంది, తర్వాత 10th సర్టిఫికేట్లో రెండు మ్యాచ్ కావాలి. మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ ఇక్కడ కూడా నార్మల్గా అయితే ప్రాపర్గానే ఉంటుంది. బెటర్ మీద ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ ప్రాబ్లం వచ్చేది కేటగిరీలో, మీరు అప్లై చేసిన కేటగిరీ, మీరు ఎలిజిబుల్ ఉన్న కేటగిరీ ఇక్కడ డిస్ప్లే అయితేనే, ఇక్కడ ఉంటేనే మీకు కౌన్సిలింగ్లో ఆ కేటగిరీలో సీట్ వస్తుంది. ఒకవేళ కేటగిరీలో లేకపోతే ఆ కేటగిరీ కన్సిడర్ చేయరు. సో జనరల్ కేటగిరీలోనే కన్సిడర్ చేస్తారు. అండ్ జెండర్ జనరల్గా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఇంకొకటి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్. మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ అని ఉండాలి, అండ్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఒకవేళ వేరే స్టేట్లో ఉంటే ఆ స్టేట్ ఎన్ఐటీలోనే 50% అయితే ఉంటుంది. మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ ఎన్ఐటీ కట్ ఆఫ్ వీడియో ఉంది మన దగ్గర. అండ్ వరంగల్ ఎన్ఐటీ వరంగల్ కట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూసుకోండి. సో మీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇక్కడ ప్రాపర్గా ఉండాలి. ఈ రెండు ప్రాబ్లమ్సే ఉంటున్నాయి జనరల్గా కేటగిరీలో, స్టేట్స్ ఆఫ్ ఎలిజిబిలిటీలో. అండ్ ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్లో. ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే పర్సన్ విత్ డిసేబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేషనాలిటీ. సో మీరు చెక్ చేసుకోవాల్సింది డేట్ ఆఫ్ బర్త్, తర్వాత స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, కేటగిరీ. మూడు చాలా మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి అవి మూడు చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు రెండు సెషన్స్ కోర్సు, జనవరి సెషన్స్ కోర్సు, ఏప్రిల్ సెషన్స్ కోర్సు రెండు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కానీ ఫైనల్గా మీరు చూసుకోవాల్సింది ఇక్కడ ఫైనల్ బేస్డ్ ఆన్ బోత్. సో సెషన్ 1 బెటర్గా పర్ఫామ్ చేస్తే సెషన్ 1 కన్సిడర్ చేస్తారు, సెషన్ 2 అయితే సెషన్ 2 కన్సిడర్ చేస్తారు. అవే మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫైనల్గా ఇక్కడ ర్యాంక్ అయితే ఉంటుంది, స్కోరు 5+ ర్యాంకు. ఇక్కడ చాలా ర్యాంకులు మీకు కనిపిస్తాయి. మీకు జనరల్ సిఆర్ఎల్ కూడా కనిపిస్తుంది. మీరు ఏ దానికి ఎలిజిబుల్ అయితే ఎస్సీ కేటగిరీ ర్యాంకు, తర్వాత పీడబ్ల్యూడి ర్యాంక్, ఇలాంటివి చాలా ర్యాంకులు అయితే కనిపిస్తాయి. సో మీరు అవన్నీ ఓన్లీ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ గురించి మెయిన్గా మీరు కన్సిడర్ చేయాల్సింది సిఆర్ఎల్ ర్యాంక్. దీని ద్వారానే మనకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఈ ర్యాంక్ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. మళ్ళీ మీరు అడ్వాన్స్కి ఎలిజిబుల్ లేదా అనేది పర్సెంటైల్ ఇస్తారు. ఇక్కడ మీ పర్సెంటైలు, ఇక్కడ ఉండే పర్సెంటైలు రెండు మ్యాచ్ అయితేనే, దానికంటే బెటర్గా ఉంటేనే, కట్ ఆఫ్ పర్సెంటైల్ కంటే ఎక్కువ ఉంటేనే మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడము మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా రాయండి. ఎందుకు రాయాలో ఒక వీడియో ఉంది, ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో అయిపోగానే మీరు చూడాల్సినవి ఎన్ఐటీస్ కట్ ఆఫ్, వరంగల్ అయినా, తర్వాత తిర్చి అయినా, తర్వాత ఏపీ అయినా, లేటెస్ట్ అఫీషియల్ కట్ ఆఫ్, అండ్ ఈ అడ్వాన్స్ ఎందుకు రాయాలి, ఎలిజిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే. అండ్ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు అంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.